ఇండస్ట్రీలో సరైన సమయానికి అవకాశాలు రావడం చాలా కష్టం. అలా వచ్చి సక్సెస్ సాధించిన ఓ హీరో మాత్రం ఇప్పుడు తెగ బాధపడుతున్నాడట. దానికి కారణం టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డిమాండ్ ఉన్న విలన్లలో జగపతి బాబుదే మొదటి స్థానమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2014 బాలకృష్ణ లెజెండ్ లో క్రూరమైన ప్రతినాయకుడిగా జగపతి బాబు ప్రదర్శించిన నటన ఎంత గొప్పగా పండిందో అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అయితే ఈ బ్రేక్ ని తాను సరిగా సద్వినియోగపరచుకోలేదని జగపతి బాబు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. దాని తర్వాత 90కి పైగా సినిమాల్లో నటించిన 5-6 మాత్రమే సంతృప్తినిచ్చాయని రంగస్థలం, అరవింద సమేత, వీరరాఘవ, శ్రీమంతుడు లాంటి వాటిని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అవకాశాలు తగ్గిపోయి ఎవరైనా వేషాలు ఇస్తే బాగుండని ఎదురు చూస్తున్న టైంలో లెజెండ్ వచ్చిందని దాని తర్వాత లెక్కలేనన్ని ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేయటంతో సంపాదనలో పడిపోయి అన్నీ ఒప్పేసుకుంటే జేబులు నిండాయి తప్ప జాబు సాటిస్ఫాక్షన్ మాత్రం మిగల్లేదని అన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే గర్వంగా చెప్పుకునే క్యారెక్టర్లు మరిన్ని దక్కేవని అంటున్నారు. జగపతి బాబు అన్న మాటలు నిజమే. ఒక దశలో పదే పదే సూటుబూటు వేసుకున్న విలన్ పాత్రలో మొనాటనీ అనిపించిన సందర్భాలు లేకపోలేదు. కన్నడ, తమిళంలో కూడా అదే తరహా చేశారు. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ జగపతి బాబుకి ఇంకా బోలెడు కెరీర్ ఉంది. లేట్ ఇన్నింగ్స్లో చాలా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తారనే వార్త ఆల్రెడీ చక్కర్లు తిరుగుతోంది. పుష్ప 2, ది రూల్, సలార్ పార్ట్ 2, శౌర్యంగ పర్వంలతో పాటు కల్కి 2898 ఏడీలో కూడా ఉన్నారని సమాచారం. అసలు జగపతి బాబు ఏ చిత్రాల్లో నటిస్తున్నారనేది స్క్రీన్ మీద చూశాక కౌంట్ చేసుకుంటే తప్ప లెక్క తేలటం లేదు. అంత బిజీ ఆర్టిస్ట్గా ఉన్నారాయే. రామ్ చరణ్ బుచ్చిబాబు RC-16లోనూ ఒక ముఖ్య భూమిక దక్కించుకున్నారని వినికిడి. సరైన హిట్ కోసం బాలీవుడ్ మొహం వాచిపోయింది. ఇప్పుడు వారి ఆకలి తీర్చేలా ఓ మంచి హిట్ పడింది. అది ఆడవారి శక్తి అంటూ బీ టౌన్ తెగ ఆనందపడుతోంది. మనకు టిల్లు స్క్వేర్ సందడితో సరిపోయింది కానీ బాలీవుడ్లో అదే రోజు విడుదలైన క్రూ కూడా మంచి వసూళ్లతో విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాకు ప్రత్యేకత ఉంది. దీంట్లో హీరోలు లేరు. సీనియర్, జూనియర్ కలిపి 3 హీరోయిన్లు ప్రధాన పాత్రలో పెట్టి రాజేష్ కృష్ణన్ దర్శకత్వం వహించారు. ట్రైలర్ వచ్చేదాకా అసలు ఇది నిర్మాణంలో ఉన్న సంగతే తెలియదు. 90 దశకం నుంచి టబు, 2000 టైం నుంచి కరీనా కపూర్, ప్రస్తుతం జనరేషన్ నుంచి కృతి సనన్ని తీసుకున్నారు. విశేషం ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా వీళ్లకు గ్లామర్ టచ్ జోడించడం. విమానంలో క్యాబిన్ క్రూగా పనిచేసే 3 మహిళల చుట్టూ నడిచే కథ ఈ మూవీ. కోహినూర్ ఎయిర్లైన్స్ యజమానికి ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు సరిపడా డబ్బు లేక సతమతమవుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఓ స్టాఫ్ అనుకోని పరిస్థితుల్లో చనిపోతాడు. తీరా చూస్తే అతను బంగారం దొంగ రవాణా చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడని గ్రహించిన టబు, కరీనా, కృతి ఏకంగా ఇదంతా చేసే దాంతో డీల్ మాట్లాడుకునేందుకు సిద్ధపడతారు. ముందు తేలికే అనుకుంటారు కానీ ముందుకెళ్లే కొద్దీ ప్రమాదాలు, ఇబ్బందులు చుట్టుముడతాయి. ఆ తర్వాత జరిగేదే స్టోరీ. ఆద్యంతం గొప్పగా లేకపోయినా కాలక్షేపానికి లోటు లేకుండా క్రూ సాగుతుంది. అలా కాకుండా ఏదేదో ఊహించుకుంటే మాత్రం అసంతృప్తి మిగిలే అవకాశం లేకపోలేదు. మధ్యలో అక్కర్లేని సన్నివేశాలు, లాగు ఉంది. ఓ మోస్తరు వినోదం తప్ప మరీ ఎక్స్ట్రాడినరీగా ఉండదు. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కొంత మేరకు కాపాడుతూ వచ్చింది. వారం తిరగకుండానే 50 కోట్లకు పైగా గ్రాస్ని దాటేసిన క్రూ కొన్ని వారాలుగా డల్లుగా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్కి కొంత కిక్కిచ్చింది. మనకు అంతగా ఎక్కకపోవచ్చు కానీ నార్త్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్న వైనం వసూళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళకేం స్టార్ హీరోస్, కష్టాలే ఉండవు అని అనుకుంటాం మనం, కానీ రియాలిటీ వేరుంటుంది. తాజాగా విజయ్ దేవరకొండ తన కష్టాలు చెప్తుంటే ఇలా అనిపించింది మరి.
బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ కొన్నేళ్లుగా సినిమాలతో బాగానే సంపాదిస్తున్నాడు. అయితే అతడికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయట. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడట. అప్పటికి సినిమా కమిట్ కాకపోయినా తనకు సాయం చేసినట్లు విజయ్ తాజాగా వెల్లడించాడు. దిల్ రాజు బ్యానర్లో విజయ్ సినిమా గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్నాయి. ఎట్టకేలకు ఫ్యామిలీ స్టార్తో వీరి కలయిక కార్యరూపం దాల్చింది. తాను కూడా రాజుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని, అయితే అది ఆలస్యమైందని, ఆయనతో తనకు మంచి అనుబంధం ఉందని చెబుతూ కరోనా టైంలో డబ్బుల కోసం ఇబ్బంది పడుతుంటే రాజే అడ్వాన్స్ రూపంలో సాయం చేసిన విషయాన్ని వెల్లడించాడు విజయ్. ఇక రాజు బ్యానర్లో గతంలో తనకు అవకాశం దక్కకపోవటం గురించి విజయ్ ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. రాజు నిర్మించిన కేరింత మూవీ ఆడిషన్స్కు తాను హాజరయ్యానని, కానీ తనకు అవకాశం దక్కలేదని, అప్పుడు తాను చాలా హర్ట్ అయ్యానని, వీళ్ళందరికీ తనేంటో చూపించాలని కసిగా అనుకున్నానని, ఈ విషయం కొన్నాళ్ల క్రిందటే రాజుతో కూడా చెప్పానని, కట్ చేస్తే ఇప్పుడు రాజు నిర్మాతగా తాను సినిమా చేశానని విజయ్ తెలిపాడు. గౌతమ్ తిన్ననూరితో సినిమా ఆలస్యం కావటం గురించి విజయ్ మాట్లాడుతూ, ఫ్యామిలీ స్టార్ కోసమే అది లేట్ అయిందని, సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, దర్శకుడు గౌతమ్ అర్థం చేసుకోవటం వల్లే ఫ్యామిలీ స్టార్ట్ చేయగలిగానని, ఈ విషయంలో వారికి ధన్యవాదాలు చెప్పుకోవాలని, త్వరలోనే ఆ సినిమా ఉంటుందని విజయ్ చెప్పాడు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా ఐకాన్ స్టార్. ఎంత బడ్జెట్ పెడుతున్నారో అంతకి రెట్టింపు లాభాలు గ్యారంటీ. ఇదే ఇప్పుడు బన్నీ నెక్స్ట్ మూవీకి ప్లస్ కాబోతుందట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం ఆగస్టు 15, 2024న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు షారుఖ్ ఖాన్తో ఇటీవలే జవాన్ వంటి బ్లాక్ బాస్టర్ అందించిన దర్శకుడు అత్లీతో అల్లు అర్జున్ ఓ సినిమాకి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా కన్ఫర్మ్ అయింది. కాగా స్క్రిప్ట్ వర్క్ చెన్నైలో జరుగుతోంది. కాగా ఈ సినిమా బడ్జెట్ దాదాపు 350 కోట్లు అని గట్టి టాక్ వినిపిస్తుంది. తాజా వార్తల ప్రకారం అల్లు అర్జున్ అత్లీ చిత్రం ఏప్రిల్ 8, 2024న అఫీషియల్గా స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఈ తేదీ ఐకాన్ స్టార్ అభిమానులకు ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది అల్లు అర్జున్ పుట్టినరోజు కదా. అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మక హోమ్ బ్యానర్ అయిన గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కాగా సమంత, ఋతుప్రభు, త్రిష వంటి స్టార్ హీరోయిన్స్ తో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అట్లీ ఇతర సినిమాల్లానే ఈ సినిమా కూడా స్టైలైజ్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఈ చిత్రం అక్టోబర్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. పుకార్లు మొదలైన రోజు నుండి చిత్రం వార్తల్లో నిలిచింది. పైన చెప్పుకున్న విధంగా దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ దక్షిణాదిలో ఎన్నడూ లేని భారీ స్థాయిలో ఈ యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కించే ప్లాన్లో ఉన్నారు. ఈ చిత్రంతో పాటు పుష్ప 2 గురించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఏప్రిల్ 8న వెల్లడి కానున్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజున పుష్ప సీక్వెల్ టీజర్ను విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్లో ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కాగా పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఇలాంటి కిక్ మలయాళ ఇండస్ట్రీలో ఎక్కువ. ప్రేమలు మూవీ అందుకొక ఉదాహరణ. ఈ మూవీ తాజా ఓటీటీలో కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఇటీవల తమిళంలో వచ్చిన లవర్ సినిమా ఓటీటీలో విడుదలైంది. కాగా వ్యూవర్ల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. మణికందన్, శ్రీగౌరి ప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి ప్రభురామ్ వ్యాస్ రచనతో పాటు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
సాధారణంగా తెలుగు తమిళ సినిమాలకు 4 వారాల ఓటీటీ విండో ఉంటుంది. కానీ హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో లవర్ సినిమా థియేటర్‌లో విడుదలైన 7 వారాల తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రావటం విశేషం. వాస్తవిక దృక్పథంతో నేటి రోజుల్లో ప్రేమికుల మధ్య ఉండే పరిస్థితులు, సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి థియేటర్లలో కన్నా ఓటీటీలో రెస్పాన్స్ బాగా వస్తోంది. ఈ చిత్రంలో కథానాయకుడి ప్రవర్తన సినిమా చూసిన అందరినీ ప్రభావితం చేసింది. కెరీర్‌లో సరిగా సెటిల్ అవ్వక ప్రియురాలిని ఎప్పుడూ అనుమానించే ఈ పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చలు జరిగాయి. ఈ సినిమా థియేటర్లో విడుదలైన రోజే చాలామంది విమర్శకులు ఇది ఓటీటీ రిలీజ్‌కు సరిపోయే సినిమా అని అన్నారు. ఇప్పుడు ఆ మాటే నిజమైంది. కాగా ప్రధాన పాత్రలో మణికందన్, గౌరీ ప్రియుల అద్భుతమైన నటనను అందరూ ప్రశంసిస్తున్నారు. నేటి రోజుల్లో యూత్ రిలేషన్‌షిప్‌లో కెరీర్, ఫ్రెండ్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సరిగ్గా చూపించారని నెటిజన్లు అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక భాగం మాత్రమే ప్రేమించినప్పుడు అబ్బాయిలకి ఆ మాత్రం పొసెసివ్‌నెస్ ఉంటుందని, దాన్ని నెగిటివ్‌గా చూపించడం బాలేదని అన్నారు. అయితే చాలా వరకు మాత్రం ఓటీటీ రివ్యూలలో హీరోయిన్ పాత్రకే మద్దతుగా నిలిచారు. ఏది ఏమైనా లవర్ సినిమా థియేటర్లో కాస్త నిరాశపరిచినా ఓటీటీ రిలీజ్‌లో మాత్రం సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాలీవుడ్లో స్పోర్ట్స్ డ్రామాలకు మంచి ఆదరణ ఉంటుంది. గతంలో ఈ విషయం నిరూపితమైంది కూడా. తాజాగా ఇప్పుడు మరో స్పోర్ట్స్ డ్రామా అక్కడ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ అమిత్ శర్మ తన కొత్త చిత్రం మైదాన్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అజయ్ దేవ్గన్, ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారత్ ఫుట్బాల్ మాజీ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం ఆధారంగా తెరకెక్కింది. మైదాన్ థియేటర్లో విడుదలయ్యే ముందు దర్శకుడు అమిత్ శర్మ తన సినిమాకు షారుఖ్ ఖాన్ నటించగా 2007లో విడుదలైన హిట్ చెక్ దే ఇండియాకు మధ్య ఎలాంటి పోలికలు లేవని చెప్పారు. మైదాన్ సినిమా ఒక స్పోర్ట్స్ బయోపిక్ కాదని చిత్ర నిర్మాత మరీ చెప్పారు. తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మైదాన్ సినిమాతో చెక్ దే ఇండియా అని పోలుస్తున్న వారి గురించి అమిత్ శర్మ అడిగారు. కోచ్, ఆటగాళ్ల కథ కారణంగా ప్రేక్షకులు ఈ 2 సినిమాలని పోల్చి చూస్తున్నారని ఈ దర్శకుడు అన్నారు. చూడకముందే మైదాన్ ఇలాంటి సినిమా అని జనాలు ఊహిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఫీల్డ్లో 22 మంది ఆటగాళ్లు ఒక్క బంతి వెంట పరిగెత్తడం తప్ప 2 సినిమాల మధ్య ఎలాంటి పోలికలు లేవని అన్నారు. కథ వేరు, పోరాటం వేరు. మైదాన్ అనేది సయ్యద్ అబ్దుల్ రహీం వ్యక్తిగత భావోద్వేగ ప్రయాణానికి సంబంధించింది. ఫుట్బాల్ స్పోర్ట్ కేవలం ఒక బ్యాక్డ్రాప్ మాత్రమేనని అమిత్ పేర్కొన్నారు. మైదాన్ 1952 నుంచి 1962 వరకు భారత్ ఫుట్బాల్ కోచ్గా ఉన్న సయ్యద్ అబ్దుల్ రహీం జీవితం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్గన్ రహీంగా కనిపిస్తారు. ప్రియమణి అతని భార్య సైరా పాత్రను పోషించారు. గజరాజ్ రావ్, రుద్రనీల్ ఘోష్ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. మైదాన్ ఏప్రిల్ 10, 2024న థియేటర్లో విడుదల కానుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ల బడే మియా, చోటే మియాతో ఢీకొంటుంది. 2 భారీ బడ్జెట్ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మైదాన్కి అమిత్ దర్శకత్వం వహించగా బడే మియా, చోటే మియా సినిమాని అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించారు. అయితే ఈ రెండిట్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.